శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ గురు ఉపదేశ రత్నమాలలో మనం నిన్న మౌనశక్తి యొక్క విశిష్టతను చెప్పుకున్నాము. ఆ మౌనశక్తిలో ఏకమక్షరం హృది నిరంతరం భాస్వతే స్వయం లిఖితే కథం అన్నటువంటి అంశాల గురించి కూడా విశేషంగా చెప్పుకున్నాము. ఇక ఆత్మ ఆ ఏకమక్షరం హృది నిరంతరం అనేటువంటి స్వయంగా వెలుగుతున్నది ఏమిటి? ఆత్మయే ఆ సద్వస్తువు. దీనిని ఎవరు రాయగలరు, ఎక్కడ ఉండగలరు అని శ్రీ భగవాన్ ప్రశ్నిస్తున్నారు. తానుగా ప్రకాశిస్తున్న దానిని ఉన్నది ఉన్నట్లే తెలుసుకోవాలి తప్ప చెప్పడానికి రాయడానికి వీలు పడదు. ఎలా ఉందో అలా ఎవరి మట్టుకు వాళ్ళు తెలుసుకోవాలి తప్ప చెప్పడానికి రాయడానికి కుదిరేది కాదు. నీవున్నావు అన్న నీ అనుభవాన్ని నీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పక్కర్లేదు. దాన్ని ఎవరు చెప్పక్కర్లేకుండా ఉన్న దాని గురించి ఎవరు రాయను లేరు. అలాగే నేనున్నాను అన్న నీ అనుభవమే ఆ సద్వస్తువ. అంచేత నోటు పుస్తకం ఇచ్చిన భక్తుని ద్వారా లోకానికి ఒక గొప్ప ఉపదేశాన్ని అందించారు శ్రీరాములు. తర్వాత మళ్ళీ ఒకసారి వివరించుకుందాం దీని గురించి. చాలా స్పష్టమైంది, సత్యమైంది, అన్ని భాషలకి మూలమైంది. ఒకే ఒక్క దేశ భాష ఏది అని ప్రశ్నిస్తే భగవాన్లు దక్షిణామూర్తి గారు ఉపదేశించిన పరమ మౌనమే. అదే అన్ని భాషలకి మూలము. ఆ మౌనం అనేటువంటిది లేకపోతే ఏ భాష ఏ శబ్దము వ్యక్తము కాదు అని కూడా అతి స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ నిజము అని భ్రమింపచేసే శరీర లోకాదుల ఒక్క ఉనికి, ఇప్పుడు మన శరీరము ఈ లోకము నిజము సత్యము అని కదా మనం అనుకుంటున్నాము. దాని ఉనికికి మరణం వరకు ఉండే దేహాత్మ బుద్ధి అయిన మనసే ఆధారం. ఎప్పుడు వరకు ఉంటుంది? శరీర మరణం వరకు ఉంటుంది. ఏమిటి? ఈ దేహమును, ఈ దేహము ద్వారా తెలియబడే లోకమును. శరీరం మరణించేసరికి ఈ దేహము ఉండదు, ఈ లోకము ఉండదు. కానీ అదే సత్యము అని అనిపించడానికి కారణం ఏమిటి? మనస్సు. ఈ మనస్సు యొక్క ఉత్పత్తి లయాలకి హేతువైన దానికి ఆధారంగా ఉంటున్నది ఆ ఆది వస్తువు అయిన మౌనమే. కాబట్టి ఈ మనసు ఏం చేస్తుంది? ఆది వస్తువైన పరమ మౌనాన్ని విడిచి మరిచిపోయింది. తన నిజస్వరూపాన్ని మరిచిపోయి ఈ దేహాలతో కూడి ఆ దేహాల వల్ల తెలియబడే నానాత్వంతో ఉన్న లోకాలు సత్యాలన్న భ్రమలో ఉంది. ఎప్పుడైతే ఈ మనసు ఎక్కడి నుంచి పుడుతోంది? మనసు పుట్టిన తోడనే దేహము జగత్తము తెలియబడుతున్నాయి. మనసు లయించిన తోడనే దేహము లోకము లేకుండా పోతున్నాయి కదా. అదే కదా మన అందరి అనుభవమును. అంచేత దీనికి ఉత్పత్తి లయాలకి హేతువైన దానికి ఆధారంగా ఒకటి ఉంది. అదే ఆ పరమ మౌనం, మన నిజస్థితి అని చెప్తూ, పరతత్వం ఒకటి ఉందని లేదని, దానికి మార్పు ఉందని మార్పు లేదని కొంతమంది అంటారు. పరతత్వం ఉందండి అని కొంతమంది అంటారు. అబ్బే లేదండి అని కొంతమంది అంటారు. దానికి రూపం ఉందండి అని కొంతమంది అంటారు. లేదు అని దాని పరతత్వానికి రూపం ఎక్కడుంది అని కొంతమంది అంటారు. అది అద్వైతమని కొందరు, ద్వైతమని కొందరు వాదించుకోవడం అదే పెద్ద మతం అనుకుంటున్నారు. అదే మతం అనుకుంటున్నారు. కానీ అలాగా వాదించకుండా ఎప్పటికీ తరగని అనుభూతి అయిన ఆ సచ్చిదానంద ప్రకాశ మౌనమే మన నిజ తత్వము. అక్కడిక అవును కాదు, పరతత్వం ఉంది లేదు అనేటువంటి నామం ఉంది రూపం ఉంది, నామరూపాలు లేవు అని ఈ వాదనలన్నీ మానేసి ఈ వాదించే ఈ నేనెవరా అని చూస్తే అక్కడ ఆ పరతత్వమే, ఆ పరమ మౌనమే తను సదా ఉంటూ ఆ స్పృహ రూపంలో ప్రకాశిస్తూ అన్యము లేకపోవడం చేత ఆనందమే తానే ఉన్న పరమ మౌనమే అని, అదే నిజమైన మతము అందరి సమ్మతమునని భగవాన్ చెప్తున్నారు. అంటే ఏమిటనమాట? ఎక్కడ
మరి వాద వివాదాలకు తావు లేకుండా ఉంది కదా. వాదమేది వివాదమేదిగా అక్కడ వాదించేవాడు వివాదించేవాడు కూడా అక్కడ లేడు. అప్పుడు ఏం రాజ్యం వెళ్తోంది? మౌనం. మనకి మౌనం అంటే స్తంభించి ఉండడం అనుకుంటాం. అలా మౌనంగా ఉండిపోవాలి అంటూ అది పెద్ద కటిక రాయిలా ఉండే స్థితి అని మనం అనుకుంటాం. కానీ అలా ఉండడం ఎప్పుడు మౌనం కాదు. మౌనం అంటే ఉన్నానన్న ఎరుక కలిగి ప్రకాశిస్తూ ఉండడం. ఇక్కడ ప్రకాశం ఉంది, మరి ఉన్నాను అన్న ఒక స్ఫురణ ఉంది, ప్రకాశమై ఉంది, తానే ఉంది. ఏది తన ప్రకాశం విస్తరించి వ్యాపించి చిదాకాశంగా ఉంది. అది మౌనము అంటే. మౌనం అంటే బిగదీసుకుని ఉండడం కాదు. సర్వాతీతమైనది ఆదిమతమైనటువంటి మౌన జీవితం హృదయంలో నిలిచి ఆత్మజ్ఞానము ఉదయించనంత కాలం సర్వాతీతమై ఉన్నది, ఆది మతమై ఉన్నది, మౌనమే స్వరూపమై ఉన్నది. అది హృదయంలో నిలిచిన ఆత్మజ్ఞానం ఉదయించనంత కాలము కూడా ఈ జాతి మతాలకు ఆధారంగా నిలిచి ఉన్న అంతులేని ఆచారాలతో కర్మకాండలతో ఎంత ప్రయత్నాలు చేసినా అజ్ఞానం తొలగదు, భేదబుద్ధి పోదు. కాబట్టి ఈ అజ్ఞానము ఈ భేదబుద్ధి ఎవరికా అని ప్రశ్నిస్తే, వాడెవరు అని చూస్తే అక్కడ పరమ మౌనమే శాంతమై ఆనందమై ప్రకాశిస్తూ ఉన్న స్వస్థితి. దాని యందు అభేదమే, రెండోది లేదు. ఆ నిజ ప్రకాశమే. ఇంకా అప్పుడు మరి అజ్ఞానం పోతుంది. కానీ ఎన్ని చేసిన ఆచారాలతో వ్యవహారాలతో ఎన్ని కర్మకాండలు ఎన్నెన్ని విధాల చేసినా అజ్ఞానం తొలగదు. అజ్ఞానం అంటే ఏమిటి? ఒక నేను తను మేననుకుని తను అనుకున్న విధంగా జగత్తుని చూస్తూ కొన్ని గొప్పవనుకుని కొన్ని తప్పువనుకుని వాటి పట్ల వ్యవహారాలు చేస్తూ నేను చాలా గొప్ప వ్యవహారాలు చేస్తున్నాను, నేను చాలా గొప్ప కర్మలు చేస్తున్నాను అని, లేకపోతే వాళ్ళితరులు చెడ్డ పనులు చేస్తున్నారు, చాలా తప్పుడు పనులు చేస్తున్నారు అని, ఇలాగ వాద వివాదాలు ఉంటూనే ఉంటాయి. మా మతంలో మా సిద్ధాంతం అలా కాదండి, మీ సిద్ధాంతం అంతా రాద్ధాంతం చేస్తోంది, అసలు మేము నమ్మిన దైవమే దైవము, మిగతా వారు నమ్మే దైవం దైవము కానే కాదు. ఇలాంటి మరి వివాదాలు కలుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక రూపమును అన్న భావన ఉండేసరికి అనేకత్వాలు, అక్కడ స్పర్ధలు, విభేదాలు, దానివల్ల కుల మత భేదాలు, అలాగే ఆచార వ్యవహారాలు, అలాగే క్రియాకలాపాలు, అవన్నీ నేను శరీరాన్ని అన్న భావన లేచినప్పుడే. ఇవన్నీ ఎవరికా అని ప్రశ్నిస్తే, నేను అన్నప్పుడు ఎవరు అని నిలిచి చూస్తే అక్కడ అఖండ చిదాకాశ స్వరూపమైన ఒక్క అలజడి లేని ఒక్క తలంపు లేని నిర్మలమైన శాంతే రాజ్యం వెళ్తూ ఉండడాన్ని మనం చూస్తాం. అది ఎవరూ తెచ్చిపెట్టింది కాదు, సర్వసహజంగా ఉంది. అదే మన స్వరూపము అని తెలుసుకున్న వాడికి ఇంకా ఈ భేద విభేదాలతో ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. ఏం చేత ఇవేవీ లేనిదే తాను. ఇవన్నీ ఉన్నది ఎవరికి అంటే నేను మేనన్న వాడికి. కానీ ఇవేవీ లేనిదే తాను అన్న అనుభవం పొందిన వాళ్ళు పరమశాంతే తప్ప ఈ భేద విభేదాలు అన్నీ కూడా అతని దృష్టిలో ఉండవు. సముద్రం వైపు ప్రవహిస్తూ అందులో కలిసిపోయే నదులలాగా ఈ మతాలన్నీ చిదానంద సాగరమైన శివునిలో లీనమైపోతాయి. నదులన్నీ ప్రవహించి సముద్రంలో కలిసే వరకు అనేక నామరూపాలతో ఉండి సముద్రంలో కలిసిపోయినట్లుగా మళ్ళీ విడిగా ఏ నది లేనట్లుగా ఈ మతాలన్నీ కూడా ఆ చిదానంద సాగరమైన ఆ పరమ మౌనమైన ఆ శివస్వరూపంలోనే. శివము అంటే సర్వమంగళం అండి. వీళ్ళ శివభక్తులు అనుకోకండి. శివభక్తులు అంటే ఆ శివుడు వేరు,
అది జటాజూటధారి అది అని చెప్పుకుంటాం కదా, గంగాధారి, విభూతిధారి, త్రిశూలధారి. అది కాదు. శివము అంటే సచ్చిదానంద సాగరమైన పరమశాంతి, పరమ ఆనందము, అది శాశ్వతమైన స్థితి. అటువంటి శివునిలో వేలానమైపోతావు. వాని గమ్యం అదే. నదుల గమ్యమంతా సాగరమైనట్లు ఈ సమస్త జీవుల గమ్యము సచ్చిదానంద సాగరమే. అక్కడి నుంచే జారి పడ్డాం మనం. ఉత్తుంగమైనటువంటి హిమవత్ పర్వతాల మీద నుంచి జారి కిందకి పడినటువంటి నీరు అది ఎక్కడ పుట్టిందో అక్కడికి. ఎక్కడ పుట్టిందంటే హిమాలయాల్లో పుట్టినట్టు కనపడుతుంది కాదు. నీటి యొక్క పుట్టుక సాగరమే. సాగరంలోనే పుట్టింది అది. సూర్యుని తాపం వల్ల అది ఆవిరై మబ్బై వర్షమై మంచై ఆ హిమవద్గిరి పర్వతాల్లో గడ్డకట్టి ఉంది. అక్కడ పుట్టింది అనుకుంటున్నాం. ఫలానా నది హిమాలయాల్లో ఆ పక్కన పుట్టింది, ఈ పక్కన పుట్టింది, అక్కడ పుట్టింది, ఇక్కడ పుట్టిందని. అక్కడ పుట్టలేదు. నదుల యొక్క నిజ పుట్టు స్థానము సాగరమే. మళ్ళీ తమ నిజ స్థానమైన సాగరంలో కలవడం కోసమే ఈ మధ్యలో ఎన్ని పరివర్తనలు చెందినా మళ్ళీ ఆగ మేఘాల మీద అంతు ఆపు లేకుండా, అలుపు సొలుపు లేకుండా నిరంతర ప్రవాహమంతా మళ్ళీ సాగరంలో చేరి శాంతిస్తుంది. అలాగే అనేక వేల వేల కోట్ల కోట్ల జీవరాశులన్నీ అనేక జన్మలు ఎత్తి 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 నేను మార్పులు చెందిన ఆఖరికి అవన్నీ అచ్చిదానంద సాగరంలోనే విలీనమైపోతాయి. ప్రతి జీవి యొక్క గమ్యము అదే. అవి అన్ని చివరికి శివమయమే అయిపోతాయి. కనుక మతాల లక్ష్యంలో భేదాలు ఉండడానికి తావు లేదు. మతాల లక్ష్యంలో భేదాలు మన బుద్ధిని బట్టి చూస్తున్నామే గాని ఎవరు ఏ రకమైన ప్రయత్నం చేసినా ఆఖరికి చిదానంద సాగరంలో లీనమవ్వడానికే అనే సంగతి తెలుసుకోవాలి. మత సిద్ధాంతాలలో భేదాలను చూసే నేనెవరు అని ఆత్మవిచారణ చేస్తూ తనలో తాను మునిగి ఉన్నట్లయితే ఈ మతాల్లో, ఈ సిద్ధాంతాల్లో ఇది శైవ మతము, ఇది శాక్తేయము, ఇది వైష్ణవము, ఇది బౌద్ధము, ఇది జైనియము, ఇది క్రైస్తవము, ఇలా రకరకాలుగా ఇన్ని రకాల మతాలు, ఆ మతాలలో మరి వేరువేరు దైవ రూపాల యొక్క ఆరాధనలు, ఇవన్నీ కూడా ఈ భేదాలన్నీ కనిపిస్తున్నాయే. అసలు అందరూ సమ్మతించే మతం ఏది? ఈ మతాలన్నిటిని చూసే నేనెవరు అని గనక ఆత్మవిచారణ చేసుకుంటూ పోతే తనలో తాను మునిగిపోతాడు. ఇన్ని సంశయాలతో, ప్రశ్నలతో ఒక్కొక్క దాన్ని వెతుక్కుంటూ కూర్చున్నవాడు అన్నిటి మూలమైన తన హృదయమే, తన స్వరూపమే అయిన ఆ చిదానంద సాగరంలో మునిగిపోయినట్లయితే ఆత్మ అయిన తాను తప్ప నేను అనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేకుండా పోవడం తెలుస్తుంది. ఇంకప్పుడు ఒక ప్రత్యేకమైన నేను ఉండదు అక్కడ. ఆ పరమ మౌనమైన, ఆ ప్రకాశిస్తోన్న తాను తప్ప ప్రత్యేకమైన నేను అని లేచొచ్చాక నేను, ఆ నేను కలిగే అనేక నేనులను బట్టి, శరీరాన్ని బట్టి కలిగే అనేక విభేదాలు సమసిపోయి ఏకమైన చిత్ ప్రకాశమైన ఆ సత్స్వరూపమే తానుగా అనుభవం పొందుతాడు. అటువంటి మహామౌన స్థితిలో భేదభావం ఉంటుందా? ఉండదు. సరే, ఆ ద్వంద్వాలలో అభేద భావం అయినా ఉంటుందా? పోనీ అనేక చెప్తున్నారు కదా, వాటిలోనన్నా అభేద భావం ఉంటుందా అని ప్రశ్నిస్తే జ్ఞానులు చెప్పే అభేద అనుభవం సమస్త భేదభావ శూన్య స్థితిని సూచిస్తుంది. అలా అడిగితే ఎవరైనా ఆ పరమ మహామౌన స్థితి అంటున్నారు కదండి, దానిలో భేదభావం ఉండదు, మరి అభేదభావం అన్నా ఉంటుందంటారా? అక్కడ అనేకమేమీ లేవు, నేనే ఉన్నాను కదా, ఒక్కటే ఉంది అన్నది ఏమైనా ఉంటుందా అని ప్రశ్నిస్తే జ్ఞానులు అంటారు అభేద అనుభవం, అక్కడ భావం ఉండదు. అక్కడ
అభేద అనుభవం సమస్త భేదభావ శూన్యమైన స్థితిని సూచిస్తుంది. అక్కడికి అభేదమై ఉన్నాను, నేనే ఉన్నాను, అన్యంగా నాకంటే వేరే ఏదీ లేదు, నేనే ఉన్నాను అన్న అభేదభావం ఉంటుందా? పోనీలండి, ఈ భేదాలన్నీ పరమ మౌనంలో ఉండమంటున్నారు, ఉండవు. కానీ పోనీ అభేదమన్నా ఉంటుందా? అభేదమన్నా ఉంటుందా అంటే అభేద భావన, మళ్ళీ భావన అంటూ వచ్చిందంటే దానికంటే వేరేంది అయిపోతుంది కదా. అంచేత అభేద భావన ఉండదు, అభేద అనుభవం ఉంటుంది. సమస్త భేద భావ శూన్యమైన స్థితిని సూచిస్తుంది. ఈ చిక్కు ప్రశ్నలు, వాటి జవాబులు రెండు ద్వైత భాషకి చెందినట్టివి కదా. ఈ ప్రశ్నలు, వాటికి జవాబులు కూడా అడిగేవాడు, చెప్పేవాడు వాడి వాడి భావాలకు అనుగుణంగా తెలుసుకునేవి ఉంటాయి. మౌనము అద్వైత జ్ఞాన భాషలో అవి ఉండవు. మౌనంలో ఇంకేముంటాయి? ద్వైతమే ఉండదు. ఈ పద్యం పంచదశ నుంచి అనువదింపబడింది. ఇక భగవాను ప్రశ్నలు జవాబులు అన్ని ద్వైత భాషలోనే ఉంటాయి. ప్రశ్నించేవాడు, జవాబు చెప్పేవాడు. ప్రశ్నలు అనేకాలు, జవాబులు కూడా అనేకాలు ఉంటాయి. మిగతా వారి దగ్గర, భగవాన్ దగ్గర అనేక ప్రశ్నలకు ఒకే సమాధానం ఉంటుంది. మిగతా ఏ వేదాంత శాస్త్రాలైనా ప్రశ్నలు అనేకం ఉంటాయి, జవాబులు అనేకం ఉంటాయి. కానీ భగవాన్ సన్నిధానంలో అనేకమైన ప్రశ్నలకి ఒకే సమాధానం ఉంటుంది. ఏ స్థితిలో ఉంటే ఇద్దరి మనుషులు ఏకమవుతాయో, ఏ స్థితిలో ఉంటే ఇద్దరి మనస్సులు ఏకమవుతే అడిగేవాడు, తెలుసుకునేవాడు అన్నటువంటి భేదభావం పోతుందో ఆ మనస్సులోని మౌన స్థితిలో ఉండడమే ఉత్తమమైన సంవాదము. అక్కడ అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు, అంటే ఆ మౌనమే ఉత్తమమైన సంవాదనము. కాబట్టి ఏముంది, గురువు శిష్యుడు అని చెప్పుకున్నారు. శిష్యుడు అడుగుతున్నాడు, గురువు చెప్తున్నాడు. చెప్పినప్పుడు గురువు ఏది చెప్పాడో దానిని గ్రహించిన శిష్యుడు ఆ గురువు అయిపోతున్నాడు. ఇంకక్కడ గురు శిష్యులు లేని ఉనికి స్వరూపమే ఉంది. ఇంకప్పుడు సమస్తము తొలగిపోయింది అక్కడ. అదే మరి ఏదో విన్నాము, ఏదో తెలుసుకున్నాం, ఆహా మా గురువు గారు ఎంత బాగా చెప్పారు అలాగిలాగా అనుకోవడం కాదమ్మా. దాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోవాలి మనం. అనుసరిస్తూ వెళ్తే ఏమవుతుంది? కేవలం ఉనికే ఉంటుంది. అంచేత ఇప్పుడు దానిలో ఉన్న సారం ఏమిటి? ఏముంది సారం? నేనంటే ఎవరు? అవునా? ఈ శరీరం నాలో ఉందా, నేనులో ఉందా, నేనులో ఉందా? అంతే కదా. విత్తనంలో చెట్టు ఉందా, చెట్టులో విత్తనం ఉందా అన్నట్టు నేనులో నేనుందా, నేనులో నేనుందా అంటే దేనిలో ఉంది? నేను అన్న విభేదం లేకుండా ఏకమైన తానులో. విడిపోతే నేనుంటుంది, ఆ నేనుకి మేనుంటుంది. నేను అంటే పంచభూతాత్మకమైన నానాత్వంతో కూడిన ప్రపంచం. అవునా? బయట ప్రపంచంలో ఏవి ఉన్నాయో లక్ష్యాలు అవి శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి నేనంటే జగత్తే, జనించి గతించేది. జగత్తు కూడా జనించి గతిస్తుంది, ఈ నేను కూడా జనించి గతిస్తుంది. అవునా? నేను అంటే జగత్తు, మరి నేనంటే నేను దగ్గర ఆగితే దేవుడే. మరి దేవుడంటే ఎవడు? అదిగో ఆ గుర్తెరిగింపు చేసిన గురుడే. దేవుణ్ణి గుర్తెరిగింపు చేశాడు కదూ, గురుడే. ఈ గుర్తు తెలిస్తే శిష్యుడు లేడు, గురువు లేడు. ఉన్నదొక్కటే ఏకైక పరమ సత్యం, పరమ మౌనమై శాంతి పూర్వమై నానన్న స్ఫురత్ స్వరూపమై ప్రకాశిస్తూ ఉంటుంది. అట్టి మనసు లేని మౌన స్థితిలో ఉండుటే ఉత్తమమైన సంవాదము అని భగవాన్ చెప్పారు.
ఇక శుద్ధ మౌనము. పరమానందానికి చేయదగ్గ తపస్సు విచారణ. మీకు పరమానందం కావాలంటే, శాశ్వతానందం కావాలంటే, మళ్ళీ కలిగిన సుఖ సంతోషాలు తొలగకుండా ఉండాలంటే విచారణ అనే తపస్సు చెయ్యాలి. దానితో హృదయంలో సాక్షాత్కరించే ఆత్మస్వరూపము భేదముతో కూడిన అజ్ఞానము కూడా నశింపగా మిగిలింది మౌన స్థితే. విచారణ నేనెవరు అనేటువంటి విచారణే మహా తపస్సు. ఆ తపస్సులోనే మీ శాశ్వత పరమానందం నీకు సిద్ధిస్తుంది. ఆ విచారణలో హృదయంలో సాక్షాత్కరిస్తుంది ఆత్మస్వరూపం. హృదయం అంటే నువ్వే, నీలోనే నీకు తెలియబడుతుంది. భేదంతో కూడిన అజ్ఞానం అంతా నశించిపోతుంది. ఇక రెండోది లేనటువంటి స్వస్థితి. అప్పుడు మిగిలి ఉన్నదేది? మౌనమే. మౌనమే మిగిలి ఉంది అని అనడానికి కూడా అక్కడ ఏదీ లేదు. అంచేత తనకి తానే ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని చెప్పడానికి గాని వ్రాయడానికి గాని ఏ అవకాశము లేదు. అందుచేత అది లేదనా? అదే ఉంది. అదే పరమశాంతమైన శివస్థితి. మనము చేసిన విచారణ యొక్క ఫలితం అవిద్య నశించిన మౌనమే అని తెలుసుకో. ఈ విచారణ చేస్తే ఏమవుతుంది? నేను అనే అహం భావన అదే అవిద్య. అది తొలగిపోగా ఏ పరమ శాంతమైన మౌనముందో అదే అవిద్య నశించిన పరమస్థితి. ఇదిగో ఈ దుష్ట అహంకార రూప మనఃకల్పనలు, మనది దుష్టాహంకార రూప మనఃకల్పనలట. మరి మనవి దుష్టాహంకార రూప మనఃకల్పనలు అని మనం ఒప్పుకుంటామా? అహంకారమే దుష్టమైనది. మనఃకల్పనలు నశిస్తే తాను అనంతమైనదిగా గోచరిస్తాడు. అంటే ఉన్న ఆనంద స్వరూపాన్ని అది ఇది ఇలాగల్లాగల్లాగని కల్పనలు చేసుకుంటూ, ఆ కల్పనలో ఇష్టాలు పెట్టుకుంటూ, దానిలో అనేకత్వాన్ని చూస్తూ భేద దృష్టితో ఉండడమే దుష్టత్వం అంటే. అటువంటి మనఃకల్పనలన్నీ నశిస్తే, ఎవరికైనా ప్రశ్నిస్తే నాకు నొస్తుంది, నేను అని నిలిస్తే తాను అనంతమైనదిగా తనకి తానే అనుభవానికి వస్తాడు. అదే అనంత జ్ఞానానుభూతి. అదే అద్వితీయమైన స్వరూపమైన మౌనస్థితి. ఈ మనఃకల్పనలు నశించిన స్థితినే మౌనస్థితి అంటారు అని అర్థం చేసుకోవాలి మనం. ఒక్క కల్పన కూడా లేదు. ఆకాశంలో ఏ కల్పనలైనా ఉన్నాయా? ఆకాశానికి ఏ కల్పనలు లేవు. అయితే ఆకాశంలోనే అన్ని కల్పనలు ఉన్నాయి అని మనం భావిస్తున్నాం. ఈ కల్పనలన్నీ ఉన్నాయి అని భావించే నువ్వు మరి దేనిలో ఉన్నాయంటే ఆకాశంలో ఉన్నాయి. మరి ఆకాశానికి ఏ కల్పన లేదు కదా అని బాహ్యంగా విచారణ చేసిన ఆ కల్పన ఏమీ లేని స్వస్థితే ఆకాశము అని తెలుసుకోవడమే చిత్ స్థితి. అదే చిదాకాశం. అనేక కల్పనలతో కూడినటువంటి, నామ రూపాలతో కూడినటువంటి, హెచ్చు తగ్గులతో కూడినటువంటి, తప్పొప్పులు పాపపుణ్యాల సుఖ దుఃఖాలనే ద్వంద్వాలతో కూడినటువంటి ఈ మహా జగత్తంతా ఆకాశమందే తెలియబడుతోంది. అనేకమున్నట్లు తోస్తుంది. కానీ ఆకాశములకు ఏకమై తానే ఉంది. ఇవన్నీ ఉన్నా తానుంది, ఇవి లేకపోయినా తానుంది. మరి ఆకాశంలో అన్నీ ఉన్నాయండి, ఆకాశం లేకపోతే ఏమీ లేవు, ఈ సమస్త జగత్తుకి ఆకాశమే ఆధారము అని చెప్తున్నప్పుడు వివేకవంతుడు ఆకాశంలో అన్నీ ఉన్నాయి, ఆకాశంలోనే అనేకత్వం ఉంది, గాని ఆకాశం ఏకమే కదా, ఆకాశానికి ఏమీ లేవు కదా. ఏమైనా ఉన్నాయి ఆకాశానికి? ఏమీ లేని ఆకాశమందే ఏదో ఏదో ఉందనుకునే మనః కల్పనే ఈ జగద్భ్రాంతికి, దేహభ్రాంతికి కారణం. అంచేత బాహ్యంగా నువ్వు సాధన చేసినప్పుడైనా
అన్నీ ఉన్నట్లు ఉండడానికి అవకాశం ఇస్తున్న ఆకాశముకు ఏమీ లేవు. ఏమీ లేని ఆకాశమే ఏదైనా ఉండడానికి అవకాశము. అలాగే ఆ పరమ మౌనమే ఈ నీవు నేను అంటూ ఈ ద్వంద్వాలు ఆ దానిలో నుంచే వస్తున్నాయి. దానివల్ల మనకి ఇదిగో సుఖ దుఃఖాద అనుభవాలు వస్తున్నాయి. దానివల్ల శాశ్వతానందం కావాలంటే అన్నీ ఉండడానికి అవకాశం ఇస్తున్న ఆకాశానికి ఏదీ లేనట్లు ఇది ఎవరికా అంటే నాకు అని తోచినప్పుడు నేను ఎవరా అనేసరికి అనేకత్వం పోయి ఏకమైన ఉన్నాననే స్ఫురత్ రూపమైన నీ స్వరూపము చిదాకాశమై ప్రకాశిస్తుంది. ఇంకా కొంచెం కిందకి దిగి చెప్పాలంటే నా యందే అన్నీ తెలియబడుతున్నాయి, నా చేతనే తెలియబడుతున్నాయి. కానీ అవి అన్నీ ఉన్నా లేకపోయినా ఆ ప్రకాశమే నేనున్నాను, అట్టి చిరాకాశమునే నేను అని ఎవడైతే గ్రహించి అందు సుస్థితుడవుతాడో అదే పరమస్థితి. తలపుల రూపమైన మనస్సు నశించి ఉనికిగా వెలిగే ఆత్మస్వరూపమైన మౌనమే ముక్తికి ముఖద్వారం. కనుక ఏ దారిలో వచ్చినా ముక్తి నగరంలోనికి మనసు లేని మౌనం ద్వారానే ప్రవేశించాలి. ఏ దారిలోనన్నా రండి, ఎక్కడెక్కడి నుంచి, ఏ మతాలలో నుంచి, ఏ శాస్త్రాలలో నుంచి, ఏ వేదాలలో నుంచి వచ్చినా ముక్తి అనే నగరంలోకి ప్రవేశించాలి అంటే మనస్సు లేని మౌనం ద్వారానే ప్రవేశించాలి. అదే చివరికి ఆశ్రయమైపోతుంది. తలంపులు అణిగిన క్షణముననే పరమ మౌనం రాజ్యమేలడాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా తలంపుల్ని విడిచి తలంపులు లేని స్థితి కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం తేలికగా ఎవరికి తలంపులు అని చూస్తే నాకు అని సమాధానం వస్తే, నేనెవరిని ప్రశ్నించి నిలిస్తే ఆ తలంపులు లేని మౌన స్థితి మనకి అవగతమవుతుంది. అలా దాని అందే ఉండగా ఉండగా చివరికి అదే ఆశ్రయం అయిపోతుంది మనకి. అదే పరమ మోక్ష స్థితి. అద్వితీయ పరతత్వమైన ఆత్మస్వరూపాన్ని, రెండోది లేని పరతత్వమైన ఆ దివ్యాత్మ స్వరూపాన్ని ఎడతెరిపి లేకుండా ఏకాగ్రతతో చూస్తూ ఉండడమే పరమ ఉత్తమమైన శుద్ధ మౌనం. అంటే అద్వితీయమైనటువంటి ఆ పరమ మౌన స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని ఆపు లేకుండా, ఎడతెరిపి లేకుండా ఏకాగ్రతతో అంతే ధ్యాసను దాని మీద పెట్టి అలా ఉండడమే పరమోత్తమైన శుద్ధ మౌనం. అన్ని తపస్సులు అక్కడే అంతమైపోతాయి, అన్ని సాధనలు అక్కడే అంతమైపోతాయి. మరి దానిచేత కాదికంటి గణపతి ముందుకు చెప్పారు, మంత్రం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుందా శబ్దం, అక్కడ ఎక్కడి నుంచి వస్తుందా అని అక్కడ ధ్యాస పెట్టి చూడు, అదే తపస్సు, అదే నీ నిజ స్వరూపం అని చెప్పారు భగవాన్. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది, దాన్ని అనుభవానికి తెచ్చుకుంటుంది కూడా అదే. అంతేగాని సోమరితనంతో జడస్థితిలో ఉంటే అది తామసిక స్థితి అవుతుంది. ఏమీ తెలియదు, అది విన్నా ఇది విన్నా, అలా ఉండమన్నారు, ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, బాగుంది, ఆనందంగా ఇలా అనుకుంటాడు సోమరితనం. అది జడస్థితి. అక్కడ ఏముండాలి? ఏకాగ్రమైన నిశితమైన దృష్టి ఉండాలి. ఛాసంతా నేనన్న తలంపు లేని ఆ పరమస్థితి అంతే నిలిపి ఉంచాలి. మనసు యొక్క సోమరితనం మౌనం అవ్వదు. సోమరిగా అలా ఏం తెలియకుండా ముద్దులా పడుంటే అది మరి మౌనం అవుతుందా? ఏం లేవు అంటున్నావు. మనసు అక్కడ అలర్ట్ గా ఉందా, సూక్ష్మంగా ఉందా, ప్రకాశిస్తూ ఉందా? లేదు. అందుకే మౌనం అంటే మొద్దుతనం కాదు,
మౌనం అంటే చీకటి కాదు అని మాటిమాటికి చెప్పడం. ఆత్మావలోకనమే శుద్ధ మౌనము. చాలా ఎరుకుతో ఉండాలి, చాలా అలర్ట్ గా ఉండాలి. సూక్ష్మాతి సూక్ష్మంగా నీ ధ్యాసంతా ఏకీకృతం చేసి ఆ పరమ మౌనమందు నిలపాలి. ఎలాగంటే గాలి లేని చోట పెట్టిన దీపం ఎలాగా స్థిరంగా ఉంటుందో అలాగే ఏ తలంపుల చేత చెదరగొట్టబడని నీ మనోదృష్టి సూక్ష్మ ప్రకాశం, నీ ధ్యాస ఆ హృదయ మౌనం మీద సంధించాలి. అహంకారం విజృంభించని ఆత్మావలోకనం చేత అలా ఉంటున్నప్పుడు మాటిమాటికి నేను వచ్చేయడం, మళ్ళీ ఈ పని అయిపోయాక మళ్ళీ కాసేపు నాకు కూర్చుందాం, ఈ కొంచెం అయిపోయాక వెళ్ళి చేద్దాం, మళ్ళీ ఇప్పుడు నిద్ర వస్తుంది ఒక రెప్పేసుకు మళ్ళీ లెగుద్దాం. ఇదేమిటి? అహంకారము విజృంభించి చేసే విపరీతాలు ఇవన్నీ. అహంకారం విజృంభించని ఆత్మావలోకనం చేత నిరంతరం భగవంతుని పాదాలని స్తుతిస్తూ, స్తుతించడం అంటే ఏం లేదు అక్కడ భజన చేస్తూ కూర్చోవాలనుకోకండి. ఆ హృదయమందు నీ ధ్యాసని ఏకీకృతం చేసి ఉంచడమే. పట్టు విడవకుండా హృదయం యొక్క మౌన స్థితియే సహజమైన నిజమైన ఆధారమని గ్రహించి అదే నిజమైన ఆరాధన అని గ్రహించు. ఆరాధన అంటే అది. ఏది ఆ అఖండ మౌనమైన శాంతి స్థితి నుంచి నేనని వెలికి వచ్చిందో, వచ్చి మేనును పట్టుకు తిరిగి 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 పతన స్థితిని పొంది నిజ సుఖమును కోరి ఇప్పుడు నేనెవరినా అని తను తాను ప్రశ్నించుకునే స్థితికి వచ్చిందో, ఆ ప్రశ్న వేసుకునేసరికి ఈ లేచి వచ్చిన జ్ఞాన కిరణం లేసం తన నిజ స్వరూపంలో చేరింది. చేరి అక్కడ నిలిచి ఉండాలి. మరి జారిపోయి తిరిగిన అలవాట్లు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయంటే మళ్ళీ దిగజార్చేస్తాయి. వాటికి మాత్రము తావివ్వక నిరంతరము భగవంతుని పాదాలని, ఆ మౌనమనే భగవంతుని పాదాలని స్తుతిస్తూ పట్టు విడవక ఆ హృదయం యొక్క మౌన స్థితియే సహజమైన నిజమైన ఆరాధన. అంతే. నువ్వు ఏం చేసావన్నది కాదు. ఎన్నిసార్లు స్నానం చేసావు, ఎన్నిసార్లు మడిగట్టుకున్నావు, ఎన్నిసార్లు జపం చేసావు, ఎన్నిసార్లు ధ్యానం చేసావు, ఎన్నిసార్లు భజన చేసావు, ఎంత ఎంత యజ్ఞ యాగాలు చేసావన్నది కాదు ఇక్కడ. ఆరాధన అంటే ఇవన్నీ బాహ్యమైన దేహంతో చేసే వాటి దృష్టిలో ఉంటాయి. కానీ స్వస్వరూపాన్ని, పరమానంద స్వరూపాన్ని, మరి జన్మ మృత్యువుల బంధం నుంచి విడుదల పొందాలనుకునే వాడికి ఆరాధన ఏమిటి అంటే ఇవన్నీ చేసే నేనెవరు అని ప్రశ్నించినప్పుడు ఈ నేను ఆ పరమ మౌన శాంతి స్థితి నుంచి జారిన చిన్న తేజోకిరణం. ఇది జారి దేహం నేనుగా మారి అనేకత్వాన్ని పొంది భ్రమలో తిరుగుతోంది. ఇది మళ్ళీ తిరిగి తన్ను తా ప్రశ్నించి నిలిస్తే ఆ జ్ఞానకిరణం తన మూలమైన పరమ మౌనంలో తన ధ్యాసనంతా జారి మళ్ళీ తలంపు రానివ్వకుండా నిలిపి, నిబిడీకృతమై నిలిపి ఉంచుటయే నిజమైన ఆరాధన. అది సహజమైన ఆరాధన. అక్కడ ఏ దేవుడు ఈ పూజ, ఈ దేవుడికి ఈ మంత్రం, ఆ దేవుడికి ఆ మంత్రం, దీనికి ఈ ఆహుతులు, దానికి ఈ నైవేద్యాలు ఏమీ లేవు. సర్వ సహజంగా స్వరూపం నీవెలా ఉన్నావో అలా ఉండడం, అదే నిజమైన ఆరాధన అని తెలుసుకో. శివమే తన స్వరూప సత్యము అనే అనుభవం గలవారే. శివత్వం అంటే ఇదే. పరమ మౌనమే, పరమ శాంతే, పరమ ప్రకాశమే, తన నిజస్వరూపము అనే సత్యాన్ని అనుభవం కలిగిన వారే మహత్తర మౌన స్థితిని పొందుతారు. వాళ్ళే ఆ పరమ మౌనమే నా నిజస్వరూపం అని ఎవరైతే గ్రహిస్తారో
వారే మహత్తరమైన మౌన స్థితిని పొందినవారు. కనుక శివమును తప్ప మరే దానిని నేను అని అభిమానించి ఏ కర్మలు చేయవలసిన అవసరం లేకుండానే శివస్వరూపుల్లోనే నిష్ట గలవాడవై ఉండుము. ఆ శివత్వము, ఆ సర్వమంగళత్వము, ఆ పరమ శాంతత్వము, ఆ శుద్ధత్వము, అదే మన నిజస్వరూపం. దానిని తప్ప మరి దేనిని కూడా నేను అని అభిమానించి ఏ కర్మలు చెయ్యవలసిన అవసరమే లేకుండా ఆ సర్వ శుభ మంగళ స్వరూపములోనే నిష్ట గలవాడవై ఉండు. నీ నిజస్వరూప సర్వమంగళత్వాన్ని క్షణమైన వదలకు. వదిలితే మళ్ళీ అమంగళమే. అలా ఉన్నవాడవై ఉండుము. నేనిది, నేను అది అని ఎగిసి లేచి వచ్చే మొదటి తలంపు ఉంది చూడు, నేను ఇది అని ఎగిసి వచ్చే మొదటి తలంపు అయినా ఇగో ఈ మిథ్యాహంకారం, ఇది నిజమైన నేను కాదు. ఈ మిథ్యా అహంకారాన్ని ఎవరు నువ్వు అని విచారణ చేత చేసినట్లయితే నేను అనే ఈ అహంకారం నశించిపోతుంది. ఎలా నశిస్తుందంటే అది నశించే లక్షణం కలిగింది కానీ నశిస్తుందమ్మా. నశించే లక్షణం లేని దాన్ని మనం నశింప చేయగలమా? చేయలేం. కాబట్టి అహంతారహితమై ఆత్మయే నేను అనే తలంపు లేని ఆ చిస్వరూప ఆత్మయే మిగులుతుంది. ఆ దివ్య స్థితియే శరణాగతి. నిజమైన శరణాగతి అంటే అది. ఆ దివ్య స్థితియే నిజమైన శరణాగతి. ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్పనా? నేను ఇది అని ఎగిసి వచ్చే మొదటి తలంపు, నేను అనగానే నేను మేను కలిసే వచ్చేస్తాయి మనకి. ఆ తలంపు అయినా ఈ మిథ్యా అహంకారం ఇది సహజమైన తన స్వయం శక్తితో నేను అని అనదు, అనలేదు. కాబట్టి ఈ శక్తి దీనిది కాదు, తనదే అన్నట్లు ప్రవర్తిస్తుంది గనక దీన్ని మిథ్యా అహంకారము అన్నారు. ఈ మిథ్యా అహంకారాన్ని ఎవరు నువ్వు అని విచారణ చేసినట్లయితే నేను అనే అహంత, ఈ అహంకారం నశించిపోతుంది. చూస్తే, ప్రశ్నిస్తే లేకుండా పోతుంది. అహంతారహితమై శుద్ధమైన ఆత్మ మిగులుతుంది. ఆ దివ్యస్థితియే శరణాగతి యొక్క నిజతత్వము. కర్మబద్ధుడైన జీవుడికి ప్రారంధం మిగిలి ఉన్నంత వరకు పరమేశ్వరుడు తదనుగుణంగానే నడిపిస్తూ ఉంటాడు. నేను ఒక ప్రత్యేకమైన జీవుణ్ణి, ఈ శరీరం నాది, నేనేను, ఇవి నావి అవి కావు అని ఈ కర్మతో బద్ధుడైనటువంటి జీవుణ్ణి అతడి ప్రారంధం మిగిలి ఉన్నంత వరకు కూడా ఆ పరమేశ్వరుడు వాడి ప్రారంధానికి అనుగుణంగానే నడిపిస్తూ ఉంటాడు. ప్రారంధ ప్రకారమే అంతా జరుగుతూ ఉంటుంది. జీవుడు ఎంత ప్రయత్నించినా జరగనిది జరగనే జరగదు. నువ్వు ఎంత తలబద్దలు కొట్టుకో, ఎన్ని చెయ్యి, ఏది జరగాలి అదే జరుగుతుంది. జరగకూడింది జరగనే జరగదు. కనుక మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకు ఇంకా ఎలాగూ నీ ఆధీనంలో లేకుండా ఏటో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక 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 సంఘటనలు, పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులు, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు, ఇష్టాలు, అయిష్టాలు, కష్టాలు, సుఖాలు, ఏవో ఒక మహాశక్తి తోసి నడిపించేస్తున్నట్లుగా మనం చూసుకోగలిగితే ఏది నా అధీనంలో ఉండి జరగలేదు, ఏది నేను చేశానని భ్రమించడం తప్ప నా చేతల్లో ఏదీ లేదు అని తెలుసుకున్నప్పుడు ఇక మౌనముగా ఉండడమే. ఏం చేస్తావు మౌనంగా ఉండక? అలా ఉంటే చాలు అని తెలియక దానిలో కలబడిపోయి ఇలాగెందుకు అవ్వాలి, అలా ఎందుకు అవ్వాలి, ఇది సాధిస్తా, అది సాధిస్తా, అలా చేస్తా, నేనింత చేస్తా అంటూ విర్రవీగావులే. కానీ ఏది నీ ఆధీనంలో ఉండి జరగలేదని
ప్రారంభవశాన ఒక మహాశక్తి ఆధీనంలో ఇవన్నీ జరుగుతున్నాయని నిజంగా చెప్పారని కాకుండా నీకు నువ్వే నీ జీవితాన్ని సమన్వయం చేసి చూసుకుంటే నీకే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఊరక ఉండుటే ఉత్తమము. అదే నము. కోరి ఎందుకు గోల? భగవాను ప్రథమంగా తమ తల్లి గారికి వ్రాసిచ్చిన ఉపదేశమే ఈ వచనంలో ఉంది. తల్లి వచ్చి ఏడిస్తే ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది, జరగవలసినది జరుగుతుంది, జరగకూడదు జరగదు, ఇది ఇలా జరగాలని ఉంది గనక జరిగింది, నువ్వు ఏడవకు వెళ్ళిపో అని చెప్పి రాసిచ్చారు. అందుచేత భగవంతుని ఆజ్ఞకి విరుద్ధంగా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అందుచేత అన్ని చింతలు మానేసి భగవంతుని పాదాల వద్ద మనస్సుని అణిచి మౌనంగా ఉండు. ఇదే నువ్వు చేయగలిగిన పని. ఈ ఒక్కటే తప్ప మీరేది చేయమన్నా చేస్తానండి. నేను సాధించిన మహాకార్యాలు లేవండి, నేను అనుకున్నానంటే చేసి తీరుతానండి, నేను పట్టుదల పడతానండి. ఏమిటి పడతావు? పట్టుదల పడతానని ఇంకా జారి పడతావు కింద, అంతే. అవునమ్మా. అంచేత ఏమిటంటే అన్ని చింతలు మానే భగవంతుని ఆజ్ఞ కంటే అన్యముగా ఏ ఆ వ్యవహారము జరగదు. అందుచేత ఇక అన్ని చింతలు మానేసి ఏదైనా ఎలాగైనా మహాశక్తి ఆధీనంలో జరుగుతోంది అని గుర్తించి ఆ భగవంతుని పాదాల వద్ద మనస్సుని అణిచి మౌనంగా ఉండడమే మనం చేయదగిన పని. అది ఆ ఒక్కటి చేయకుండా నువ్వెన్ని చేసినా నీ మెడకి నువ్వే ఉరి వేసుకున్నట్లు. ప్రవహిస్తున్న నీటిలో ఉన్న ప్రవహిస్తున్న నీటి వలె ఉంది మన మనస్సు. అటువంటి మనస్సులో అహంత ప్రతిబింబించి చలిస్తూ ఉంటుంది. ప్రవహించే నీటిలో చంద్ర ప్రతిబింబం పడిందనుకో, ఆ నీళ్లు కదులుతూ ఉంటే చంద్ర ప్రతిబింబం కూడా కదులుతూ ఉన్నట్లు కనపడుతుంది. అవునా? అలాగే అస్తమాన ఆలోచన పరంపర అనేటువంటి నది వలె మనసులో ఆలోచనలు ప్రవహిస్తూ ఉంటే దానిలో నేను అనే తలంపు చలిస్తూ ఉంటుంది. ఆ తలంపు ఏదో అదే నేను, అవును మరి అలాగా ఇలాగా అంటూ అదే తానైపోయినట్లుగా కదులుతూ ఉంటుంది. ఆ చలనాలే తలంపులు. ఆ తలపుల చలనాన్ని పూర్తిగా ఆపడం ఎలాగండి? ఆ తలపులను కదలికలను గమనించకూడదు. ఆ తలుపుల్ని ఆ చలనాన్ని గమనించకూడదు మనం. అలా చేస్తే స్వస్థ జారిపోతాం. ఈ ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వచ్చింది, అందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, అలా ఆ ఆలోచనల మీదకి నీ ధ్యాస వెళ్ళనివ్వకూడదు. అలా చేస్తే ఏమైపోతుంది? స్వస్థితి నుంచి జారి పడిపోతావు. ఆ ఆలోచనల వల్ల కొట్టుకుపోతావు. తలంపుల్ని గమనించడానికి బదులు తననే తాను గమనిస్తూ ఉండాలి. నీకు అనేక తలంపులు ఇలా కలుగుతున్నాయి కదా, ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో ఏవో గుర్తున్నవి, గుర్తులేనివి, ఇప్పటివి లేదా రేపెప్పటివో జరగబోయేవి, ఇవన్నీ ఆలోచన రూపంలో ఇలా ఇలా కదిలి వెళ్ళిపోతున్నాయి కదా. వాటినన్నిటినీ గమనిస్తూ అలాగే ఇలాగ అనుకోకుండా నేను అలాగే ఉన్నాను, నా చేత ఇవి తెలియబడుతున్నాయి అని నువ్వు కదలకుండా ఆ ఆలోచనలు గమనించడానికి బదులు తన్ను తానే గమనించుకుంటూ ఆ మౌనంలో ఉండిపోవాలి. అదే శ్రేష్టం. అవునా? దానికే మరి ఎన్నోసార్లు చెప్పిందే అనుకో ఈ పద్యం, కానీ గొప్పది కనుక మళ్ళీ చెప్తున్నాను. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుల వారి యొక్క సంవాదం కదా. ఎలాగ తలంపులు, ఇది శరీరం కదూ, ఇది శరీరంబు, ఇది ఇంద్రియ దశకంబు. ఇంద్రియ దశకం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మనకు తెలుసు కదా, మన జ్ఞానేంద్రియాలు మనకు తెలుసా, మన కర్మేంద్రియాలు కూడా మనకు తెలుసు, ఈ శరీరము మనకు తెలుసు. ఇది శరీరంబు, ఇది ఇంద్రియ దశకంబు, ఇవి పంచ విషయములు, శబ్దస్పర్శ రూప రసగంధాలు తెలుసు. ఇవి ప్రాణములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన వాయువులు మనకి తెలుసు. ఇది ప్రాణము అని ఎవరికి తెలుస్తోంది?
నాకే తెలుస్తుంది. అవునా? అంతే. శరీరం తెలిసేసరికి నేనే అనుకోకు. ఇంద్రియ విషయాలు ఆయా వ్యవహారాలు చేస్తుంటే నేనే చేస్తున్నాను అనుకోకు. నా చేత అవి తెలియబడుతున్నాయి. అలాగే ప్రాణాలు కూడా వస్తున్నాయి, వెళుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అవి నేను పీల్చడంలా, నేను వదలడంలా, అవన్నీ కదులుతుంటే నేను చూస్తున్నాను. ఇంకా అంతేకాదు, ఇది మనసు, ఇది బుద్ధి, ఇది చిత్తము, ఇది అహంకారము. అది కూడా మనసులో ఉన్నటువంటి రకరకాల వికారాలే. ఒక్కొక్క వికారానికి ఒకటి మనసని, ఒకటి బుద్ధి, ఒకటి చిత్తమని, ఒకటి అహంకారం అని పేరు. ఆ మనోవికారాలకే పేర్లవి. ఇది అహంకారము అని, తర్వాత ఇది జాగ్రత్త, ఇది కామము, ఇది క్రోధము, ఇది లోభము, ఇది మోహము, ఇది మదము, మహామాశ్చర్యం అని పరిశీలించి చూస్తే మన కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు మనకి తెలుస్తున్నాయి. తెలియకపోతే వాటికి ఆ పేర్లు ఎలా పెడతాం? తర్వాత ఇది మెలకువ, ఇది కళ, ఇది నిద్ర, ఇది తురీయంబు. ఈ మూడు లేకుండా నిర్మలంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను అనే అనుభవం కలుగుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు మనకి. అదే తురీయం అని మళ్ళీ నీకే తెలుస్తుందిగా. శాంతిగా ఉన్నానమ్మా, బా చక్కగా హాయిగా ఉన్నానమ్మా అంటాడు బ్రహ్మంతాత. అది తురీయం. మళ్ళీ అది కూడా అతని చేత తెలియబడుతోందిగా. తురీయంబని అనవరతము, సాధనము ఏదియూ లేకుండానే నేను ఎరుంగుతుందునుగాక. అక్కడ నాకేముందని ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. ఏ దీపం ఉంది అక్కడ? ఏ దీపము లేకుండానే, ఏ సాధనము లేకుండానే సమస్తమును దేహ ఇంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలను, అరిషడ్వర్గాల వ్యవహారాలను, అవస్థల వ్యవహారాలను అన్నిటినీ అనవరతము, సాధనమేమీ లేకుండా నేను తెలుసుకుంటున్నాను. అవి నా చేత తెలియబడుతున్నాయి తప్ప అవి నేను కాను. ఎందుకంటే అవి రకరకాలుగా మారుతున్నాయి. వాటిలన్నిటినీ తెలుసుకునే నేను ఏ మార్పు లేకుండా ప్రకాశిస్తున్నాను. అలా నేను ప్రకాశించాలంటే నాకు ఏ ప్రకాశం యొక్క అవసరం లేకుండానే ప్రకాశించుచున్నాను గనక నిర్మల చిస్వరూపుడనయ్యా రాజిత విచార అంటాడు. పరిశీలించి మీరు చెప్పిన తర్వాత విచారించి చూస్తే, ఆహా, సదా ప్రకాశిస్తున్న స్వయం జ్యోతిని నేనేనని, నా సన్నిధానంలోనే దేహేంద్రియ మనోబుద్ధులు, అలాగే పంచ ప్రాణాలు, అలాగే పంచ విషయాలు, అలాగే అంతఃకరణలో ఉన్న అరిషడ్ వర్గాలు, అలాగే 3 అవస్థలు, 3 దేహాలు, దాని నానా రకాల వికారాలు అన్ని నా చేత తెలియబడి తొలగిపోతున్నాయే గాని నేను సదా ప్రకాశిస్తున్నా శుద్ధ చిత్ స్వరూపమై ఉన్నాను. విచారించి చూడక వాటితో కూడి అవి నేను అనుకున్నానే గాని ఇప్పుడు మీ దివ్య బోధ చేత విచారించి చూడగా అది కదిలి వెళ్ళిపోతున్నాయే గాని నేను అలాగే ఉన్నాను అని ఆంజనేయ స్వామి వారు రాముల వారితో కూడి బోధ చెప్పించుకున్నప్పుడు గురువు వల్ల ఆయన పొందిన అనుభవం అది. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రవహిస్తున్న నీటిలో ఉన్న మనస్సులో ప్రవహిస్తున్న నీటిలాగా ఉంటుంది మనస్సు. ఈ మనస్సులో నేను అన్నది ప్రతిబింబిస్తోంది. ఆ మనసు చలిస్తుంటే ఈ నేను అన్న ఈ ప్రకాశం కూడా చలిస్తున్నట్లు ఉంటుంది. ఆ చలనాలనే తలంపులు అంటారు. ఆ తలంపుల చలనాన్ని పూర్తిగా ఆపడం ఎలాగండి? కుదరదు ఆపడం. ఆ తలంపుల కదలికలను గమనించమంటారా? గమనించవలసిన పని ఏమీ లేదు. రకరకాలు వస్తుంటే ఎవడు గమనిస్తావు? దానికి రియాక్ట్ అయిపోతూ ఉంటావు.
అలా చేస్తే మళ్ళీ నువ్వు నీ శ్వసిని జారిపోయి వాటికి రియాక్ట్ అయిపోతూ ఉంటావు. అందుచేత తలంపుల్ని గమనించడానికి బదులు నిన్ను నువ్వే గమనించుకో. ఆహా, నేను జ్యోతి స్వరూపమై జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తున్నాను, నా యందే ఇవన్నీ రకరకాలుగా అనేక తలంపుల ప్రవాహం సాగుతోంది. అది ఏది నేను కాను, అవన్నిటిని తెలుసుకున్న చిజ్యోతిని నేను. అదిగో అలాగా తను తాను గమనిస్తూ మౌనంతో ఉండాలి. ఇంకా అదే శ్రేష్టం, అంతకంటే శ్రేష్టమైంది ఇంకేదీ లేదు అని చెప్పారు. అహంతారహిత జ్ఞాన సమాధియే మౌనము. అక్కడ నేనుందా? మరి నేను ప్రకాశిస్తున్నాను, ప్రకాశమే నేనై ఉన్నాను. నా ప్రకాశంలో అనేకము కలిగి తొలుగుతున్నాయి. అక్కడ అహంకారం లేదు. దానినే మౌనము అని, అదే తపస్సని బ్రహ్మజ్ఞానులందరూ అంటారు. హృదయంలో సదా ఆత్మాభిముఖుడై ఉండడమే దేహాత్మభావ శూన్య మౌన తపస్సును సాధించే మార్గం. నీకు అటువంటి మౌనాన్ని పొందాలి, దేహాత్మ భావన తొలగిపోవాలి అంటే ఏ తపస్సులు ఏ సాధనలు కాదయ్యా, హృదయంలో సదా ఆత్మాభిముఖుడవై ఉండుటే. అంటే అభిముఖుడు అంటే ఆ చిరుగు ఉండాలని కాదు, నువ్వు ఆ చిస్వరూపుడవై ఉన్నావు కదూ, అలా ఉండడమే. దేహాత్మ భావన ఇంకా శూన్యమైపోతుంది అలా ఉండగా. అదే మౌనము, అదే తపస్సు. అన్య వస్తువుల్ని నిజమని నమ్మేశాం ఇంతకాలం. నీ చేత తెలియబడేవన్నీ నిజాలేనని, అవి సత్యాలని, దానివల్లే మనం ఏదో పాడైపోయామని, ఏదో బాగున్నామని నమ్మి మోసపోవద్దు. ఇంకా అలా మోసపోకుండా బహిర్ముఖమై ఉన్న మనస్సుని అంతర్ముఖము చేసుకుని హృదయనిష్ఠుడైతే, అంటే ఏమిటి? నేను ఈ దేహమే అనే అహంకార భావన పోయి శుద్ధ మౌనమై ప్రకాశిస్తావు. ఇంకా ఈ నేను అన్న తలంపు వదిలేస్తే నేను దేహమే అన్న భ్రాంతి పోతుంది. అదే హృదయనిష్ఠలో ఉండడం. అలా ఉంటూ ఉండగా ఈ అహంకార భావన పోయి శుద్ధ మౌనమే ప్రకాశిస్తూ ఉంటుంది. అదే జ్ఞానం యొక్క పరమావధి. జ్ఞానం ఎందుకు లేచి వచ్చిందంటే తన స్వరూపమును తాను పొందుటకే అని తెలుసుకో. కలలో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం కదూ, అవన్నీ మేల్కొన్న పిదప మిథ్యలే కదా. పైగా హాస్యాస్పదమైనవి కూడా తెలుస్తుంది. అదేం కలరా బాబు, ఎప్పుడు ఎక్కడా చూడలేదు, ఎప్పుడు ఎక్కడా వినలేదు, ఏవో ఎవరో ఏవో సంఘటన అలా మెలుకొచ్చాకే అంత పిచ్చి కల అనుకుంటాం కదూ. అలాగే అజ్ఞానమనే మెలకువ, అలాగే సత్యజ్ఞానమనే మెలకువ కలిగినప్పుడు ఆత్మయందు కల్పితమైన ఈ జనన మరణాది జీవిత సంఘటనలన్నీ నశించిపోతాయి. మెలకు వస్తే ఎంతో కష్టయుతమైన ఒక జన్మని అనుభవిస్తాం కలలో. మెలకు వచ్చేసరికి ఆ కళ కాస్త కళ్ళైపోయినట్లు నీకు నీ నిజస్వరూపమనే సత్య జ్ఞానము అనే మెలకువ కలిగితే ఇగో నీయందు ఇది కల్పితమైన జనన మరణాది జీవిత సంఘటనలన్నీ నశించిపోతాయి. కళ నశించిపోయినట్లే. ఎందుకంటే అవి కళ నీ ప్రకాశంలోనే తెలియబడుతోంది, ఈ మెలకువ నీ ప్రకాశంలో తెలియబడుతోంది, ఆ నిద్ర నీ ప్రకాశంలో తెలియబడుతోంది. నీ చేత అవి తెలియబడి కలిగి తొలుగుతున్నాయే గాని ప్రకాశ స్వరూపుడు అయిన నీవు సదా ప్రకాశిస్తున్న చిన్మయ జ్యోతివి. అట్టి నీకు కలిగి తొలగడాలు లేవు. కాబట్టి బంధము ముక్తి అనేవన్నీ మిథ్యా విషయాలే. కాబట్టి ఈ రకంగా నిన్ను అన్ని నా చేత తెలియబడుతున్నాయే గాని వాటికి అవే లేవు. అన్ని కలిగి తొలగిపోతున్నా అన్నిటినీ తెలుసుకునే ప్రకాశాన్ని నేను అన్న విషయాన్ని గుర్తించి దానిలో స్థిరంగా నిన్ను నువ్వు ఉంచుకో. తప్ప
ఒక తలంపు తోచిన తోడనే దాని వెంటబడి వెళ్ళకు. భగవంతుని అనుగ్రహం కారణంగా స్వస్వరూప దర్శనం అయినప్పుడు ఇటువంటి ప్రయత్నం చేస్తున్న వాడికి భగవంతుని అనుగ్రహం అపారంగా వర్షిస్తూ ఉంటుంది. అంటే వీడు ఇటువంటి ప్రయత్నం చేస్తున్న వాడే భగవద్ అనుగ్రహాన్ని చక్కగా స్వీకరించగలుగుతాడు, అంగీకరించగలుగుతాడు. ఇటువంటి ప్రయత్నము చెయ్యని వాడు భగవద్ అనుగ్రహాన్ని పూర్ణముగా ఆస్వాదించలేడు, అంగీకరించలేడు. దేహమే నేను అనుకున్న వారు భగవద్ అనుగ్రహాన్ని సదా అన్న వేళలా ఆస్వాదిస్తారమ్మా? ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏదో సుఖం వచ్చినప్పుడు కాసేపు ఆహా దేవుడా దేవుడా అంటాం. ఇలాగే ఈ కార్తీక మాసం, మార్గశిర మాసం, ఇంకా ఏదో మాఘమాసం, ఏదో శ్రావణ మాసం, ఆయా మాసాల్లో ఆయా దేవతల్ని అలాగా పూజలు అవి చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం ఉంటుందని అంటున్నారు గనక చేస్తాం. అవునా? కాబట్టి దేహాత్మ భావనతో ఉన్నవాడు సదా భగవంతుని అనుగ్రహ వృష్టిని పొందలేడు. కానీ భగవంతుడు సదా అనుగ్రహ వృష్టిని మన మీద కురిపిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ ఎవరికి, నాకు, నేనెవరు అని ప్రశ్నించి నిలిచి ఆ పరమ మౌనంలో ఉండడానికి ప్రయత్నం చేసేవాడే భగవంతుని అనుగ్రహాన్ని పూర్ణంగా స్వీకరించి ధన్యతని పొందగలుగుతాడు. అతడే భగవదనుగ్రహ కారణంగా స్వస్వరూప దర్శనం పొందగలుగుతాడు. అజ్ఞానాంధకారంలో కుట్టుమిట్టాడుతున్న జీవుడు సచ్చిదానంద రూపమైన శివానంద లహరిలో మునిగి ఆత్మసాక్షాత్కార రూపమైన మౌనంలో కరిగిపోవాలి. ఇంతకాలం ఈ దేహం నేననుకుంటూ సచ్చిదానంద స్వరూపమైన పరమాత్ముడు ఒకడు ఉన్నాడన్న సంగతి తెలుసుకోక, పరమాత్మ అంటే దేవుడు, దేవుడు అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా చేస్తే ఆ వరాలు ఇస్తాడు, ఈ చేస్తే అలా వరాలు ఇస్తాడనే చేస్తూ ఆ సమయానికి చెయ్యాలి గనక చేస్తూ ఉన్నానే గాని సదా సర్వకాల సర్వావస్థల యందు ఆ ఏకైక సత్యమైన ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని సదా ఆస్వాదించే ఆకర్షణ లేనివాడు భగవద్ అనుగ్రహము ఎంత కురుస్తోన్నా అతడు దాన్ని స్వీకరించలేడు. ఇలాగే దేహమే ననుకులు కొట్టుముట్టాడుతున్న జీవుడు ఎప్పుడైతే ఇట్టి సచ్చిదానంద రూపమైన శివానంద లహరిలో ఆ పరమ మౌనంలో మునిగి ఆత్మసాక్షాత్కార రూపమైన ఆ మౌనంలో నిలిచి దానిలోనే కరిగిపోతాడు కదా. అందుకే మాటికి ఆగు, చూడు అంటే నీ దృష్టిని సూక్ష్మాతి సూక్ష్మంగా వెలి ప్రపంచంలోనికి రానివ్వకుండా ఆ పరమ శాంతి స్థితిలో నిలిపి ఉంచుకోవడం. ఇది భావన కాదు, ఇది ఊహ కాదు. త్రోసిపారేయవలసిన సంకల్ప వికల్పాలని, కల్పితాలన్నిటినీ తీసేసి అహంకారం హృదయంలో అణిగి రూపరహితం అయిపోయినప్పుడు ఇవన్నీ కూడా తోసి పారేయవలసినవే కదూ. నిద్రలో అన్నిటినీ విడిచి తోసి పారేసే నిద్రపోగలుగుతున్నావు. ఈ సంకల్ప వికల్పాలన్నిటినీ తోసి పారేసి అహంకారం హృదయంలో అణిగి రూపరహితమైపోయినప్పుడు అక్కడ ప్రకాశించే పరిపూర్ణ ఆత్మస్వరూప జ్ఞానమైన మౌనమే పరావాక్కు అని దాన్ని శ్లాఘించాలి గనక అదే పరావాక్కు అంటారు. మరి మనలాంటి వాళ్ళ సాధకులకి దాన్ని తెలియజేయడం కోసం అంటారు ఆ మాట. భగవాన్ రచించిన 12వ వచనంలో 706, 715 వచనాల్లో చెప్పిన పరావాక్కు అంటే ఏమిటో ఈ వచనం వల్ల మనకి బాగా తేటతెల్లమవుతుంది కనుక వాటిని ఇక్కడ మరొకసారి చెప్పడం జరిగింది. ఇక చలించే మనస్సు అణిగి హృదయంలో నశించాలి. ఆపు లేకుండా రాళ్ల మధ్య, రప్పల మధ్య, కొండల మధ్య, బండల మధ్య, ముళ్ల మధ్య, చెట్ల మధ్య అన్నిటినీ ఏమీ లెక్క చేయకుండా ఉధృతిగా పొంగి ప్రవహించే నది ప్రవహించి ప్రవహించి అలుపు సొలుపు లేకుండా ప్రవహించి ప్రవహించి సముద్రునిలో విలీనమైపోయినట్లు
చలించే ఈ మనస్సు అణిగి హృదయంలో నశించిపోవాలి. అక్కడ వెలిగే పరావాక్కు అయిన ఆత్మ యొక్క ఈశ్వరుని దివ్యవాక్కుల మాధుర్యాన్ని విని అనుభవించని మానవులు పిల్లనగ్రోవి మాధుర్యమని, వీణానాదం మాధుర్యమని, ఈ రెండిటి నాదాల కంటే తమ చిన్నారులు పసిడి పలుకులే మరీ ఆనందమైనవని, మధురమైనవని భావిస్తారు. నిజమైన నాదానందం అంటే తెలియక, ఆహా ఆ పిల్లనగ్రోవి ఎంత ఆనందమో కదా, ఆ వీణావాదన చేస్తుంటే మనస్సు ఉవ్విళ్ళు ఊరిపోతూ ఉయ్యాలడు ఊగుతూ ఉంటుంది అనుకుంటారు. ఫలానా ఆవిడ పాడుతుంటే ఆ మధురిమ ఆనందం ఎంత గొప్పది, ఆయన్ని గాన గంధర్వుడు అంటున్నారు. ఆ గానం, ఆ స్వరం, ఆ శృతి, ఆ లయ, ఆ మృదుత్వం, ఆ కాఠిన్యం, ఆ భయానకం ఆ స్వరాలలో ఆయన చూపిస్తుంటే ఆహా అని ఆ గానాన్ని వినవంత అన్నయమైపోతూ ఉంటాం. కానీ ఇదే కాకుండా అన్నిటికంటే ఇంకా ఏమిటంటే, మన పిల్లలు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటే ఇక మురిసిపోతూ ఇంతకు మించినటువంటి ఆ మాటల యొక్క శబ్ద తరంగాల కంటే ఇక ఆనందాన్ని ఇచ్చేవి ఏమున్నాయి? చిట్టి చిట్టి పలుకులు, ముద్దు ముద్దు మాటలు ముచ్చటేస్తుందని మురిసిపోతూ ఉంటాం. కానీ చలించే మనసు అణిగి హృదయంలో నశించి అక్కడ వెలిగే పరావాక్కు అయిన ఆత్మ యొక్క ఈశ్వరుని దివ్యవాక్కుల మాధుర్యాన్ని విని అనుభవించలేరు ఈ దేహమే తామనుకునే మానవులు. ఇవే గొప్పవనుకుంటున్నారు. ఆ ఈశ్వరుని పరావాక్కైన పరమ మౌనంలో ఉన్న మాధుర్యాన్ని వారు ఎరుగరు. ఎరిగారా వారిక ఈ కళ్ళబొల్లైన క్షణభంగురమైన నాదానందాలకి ఏమాత్రమూ భ్రమపడరు. అవిశ్రాంతంగా ఎగసే తలపుల సాగర తరంగాల హోరులో ఒక నిమిషం ఆపుంటాయా? విశ్రాంతి లేదు. అవిశ్రాంతంగా ఎగిసి పడుతూ ఉంటాయి ఈ తలంపులు. ఎలాగంటే సాగరంలో తరంగాల్లాగా. ఆ హోరు గోల తగ్గితేనే కానీ మాటలలో వర్ణించలేని మౌనస్థితి తెలియదు. తలంపుల గోల, ఈ హోరు తగ్గితే తప్ప ఆ పరమ మౌనంలోని శాంతస్థితిని మనం గ్రహించలేం. మనో వ్యాపారాన్ని నశింపచేసిన జ్ఞానులో మహా సంగ్రామంలోని భయంకరమైన ఈ కేకల మధ్య తాము ఉన్నా కూడా మనోవ్యాపారాలన్నిటినీ నశించేసరికి మనస్సు యొక్క ఆలోచన తరంగాలన్నీ ఆగిపోయాయి. అటువంటి జ్ఞానులు మహా సంగ్రామంలో భయంకరమైన కేకల మధ్య ఉన్ననూ కూడా శక్తివంతమైన తమ మౌన స్థితి నుంచి వారు బయటికి జారరు. అనేక చుట్టూ అల్లకల్లోలాలు ఉన్నాయి, అలజడులు ఉన్నాయి, నానా రకాల మాటలు ఉన్నాయి, నానా రకాల వ్యవహారాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, ఎన్నో ఎన్నో సంఘటనలు ఎలాగో జరుగుతున్నాయి. ఏ ఒక్క వ్యవహారానికి కొంచెము కూడా స్పందించక తమ నిశ్చలమైన మౌనస్థితి నుంచి కొంచెము కూడా జారకుండా స్వరూపమైన పరమ మౌనంలో సుస్థితులై ఉంటారు. ఇవన్నీ అలా అలా జరుగుతూ ఉంటాయి, అంతే చూస్తూ ఉంటారు. అసలు మనం మన భాషే తెలియని ఒక దేశం వెళ్ళామనుకోండి కొత్తగా, అక్కడ దిగి అక్కడ చూస్తూ ఉంటాం. ఎవళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం తెలియదు కదా. అలాగా అంటే ఒక మౌనంగా చూస్తూ ఉంటాం. ఇదేమిటో ఏమో ఏం తెలియదు. అవునా? రెస్పాండ్ అవ్వం. అవునమ్మా. అలాగే ఇప్పుడు తమ స్వరూపమైన పరమమౌనంలో స్థితిలో ఉన్నవారు చుట్టూ ఎన్ని గందరగోళాలు, ఎన్ని గోళలు, ఎన్ని అల్లకల్లోలాలు ఉన్నా కొంచెం కూడా రెస్పాండ్ అవ్వరు. తెలియని వారి వల్లే ఉంటారు, ఎందుకంటే తెలుసుకోవాల్సిన పని లేదు వాడికి. అంటే ఏ భాష తెలియని ఒక దేశంలో ఆ భాషను మాట్లాడే వాళ్ళ నడుమ ఉన్నవాడి స్థితి మరి అయోమయ స్థితి. కానీ ఇక్కడ జ్ఞాని స్థితితో దేన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేని స్థితి. స్థితిలో ఎవడైతే స్థిరపడి ఉంటాడో అతడికి ఎన్ని ఎన్ని అలజడులు, అలలు, కదలికలు ఉన్నా వాటికి మాత్రము తాను చెల్లించకుండా సుస్థిరంగా ఉంటాడు.
తన మౌన స్థితి నుంచి కొంచెం కూడా వైదొలగడు. ఈ దేహాన్ని నేను అని అభిమానించకుండా హృద్గతమైన మౌనాన్ని అనుభవించలేని వారు, ఆత్మవిచారణ చేయని వారు పాటించే వాంగ్మౌనము విశ్రాంతి లేని మనోవ్యాపారమే అవుతుంది గాని నిజమైన మౌనం అవుతుందా? నీవే చెప్పు. దేహమే నేను అని అభిమానించకుండా హృదయమందున్న మౌనాన్ని అనుభవించలేని వారు, హృదయంలో నిరంతర మౌనం ఉంది చూడండి, ఉందనే తెలీదు, దాన్ని అనుభవించలేని వారు ఆత్మవిచారణ, నేనెవరినానని విచారణ చేసి ఈ నేనన్న తలంపు లేనప్పుడు ఉండే నీ నిజస్వరూప మౌనాన్ని విచారణ చేసి తెలియలేని వారు మౌనాలు పాటిస్తూ ఉంటారు. ఇటువంటి వాగ్మౌనం వల్ల విశ్రాంతి లేని లోపల వ్యాపారము జరుగుతూనే ఉంటుంది గాని అది నిజమైన మౌనం అవుతుందా? నువ్వే చెప్పు అంటున్నారు భగవాన్. అంతర్ముఖులు అవ్వకుండా కేవల వాంగ్మౌనం పాటించే వారి ప్రయత్నం నిరుపయోగమే. మాట్లాడంతే, దేనికి మాట్లాడకుండా ఇలా చూసుకుంటూ ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చారు, ఎవరెందుకు, వీళ్ళు వాళ్ళకి వాళ్ళు అవుతారు, వాళ్ళకి ఇది అవుతారు, వీళ్ళంత కోటీశ్వరి, వీళ్ళంత దరిద్రులు అంటూ లోపలన్నీ అనుకుంటూ ఉంటారు. బయటికి మాత్రం ఇలా కళ్ళు అప్పగించి చూస్తూ మాట్లాడరు. పరమ మౌనం. ఆవిడ మాట్లాడదమ్మా అంటారు. మరి మౌనంగానే ఉందిలేండి, కానీ ఆవిడ మౌనంగా ఉందా? అది నటిస్తుందా? అవ్వదు. మిథ్యా విషయ వ్యామోహం నశించాలి. బయట ఉన్నటువంటి విషయాల మీద వ్యామోహం నశించాలంటే అవన్నీ మిథ్యలే, అలా కనిపిస్తూ ఉంటాయి, ఏవి శాశ్వతంగా ఉండేవి కావు. అహంకారము తన మూలమైన ఆత్మలో లీనమై అణిగిపోయి నశించిపోవాలి. అప్పుడు మాత్రమే గోచరించే మౌనమే పరమానందమయ స్థితి అవుతుంది. అప్పుడప్పుడు మనకు అలా గోచరిస్తూ ఉంటుంది లేండి, అనుభవిస్తూ కూడా ఉంటాము, కానీ అందులో మనం స్థితిలో ఉండడం లేదు. మళ్ళీ నేను అనే అహంతకి లొంగిపోయి దేహంతో ఈ వ్యామోహాల్లో ఇష్టాలతో సుఖ దుఃఖాలతో మళ్ళీ వెంపర్లాడుతూ తిరుగుతున్నాం. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. విశుద్ధ మౌనంలో స్పష్టంగా గోచరించే ఆత్మస్వరూప అమృతాన్ని గ్రోలి మహదానందంతో హృదయం ఉప్పొంగి ఉన్న జ్ఞానులు ఈ లోకంలో ఇంద్రియాల వెంట పడి పోయి ఎప్పటికీ నశించడు. అసలు ఈ లోకం ఇంద్రియాలతో ఇది అనుభవించాలి, అవి అనుభవించాలి, ఇవి చూడాలి, అవి తెలుసుకోవాలన్న ధ్యాస అతడికి ఉండదు. ఎందుకు? విశుద్ధమైన మౌన స్థితిలో స్పష్టంగా గోచరిస్తున్న ఆత్మస్వరూప అమృతం, ఆ శాంతిని అనుభవిస్తున్న వాడికి హృదయంలో ఉప్పొంగుతున్న జ్ఞానంతో మరి పొంగుతున్న జ్ఞానులు ఈ లోకంలో ఇక ఇంద్రియ విషయాల వెంట పోరు. ఋషులు దర్శించిన సకల వేద ఆగమ సిద్ధాంతాల సారమైన సత్యము మనకి ఇక్కడ చెప్తున్నారు భగవాన్. ఋషులందరూ దర్శించిన సకల వేదాల ఆగమాల సిద్ధాంత సారాన్నంతా ఏదైతే చెప్పారో ఆ సత్యము, అనుష్ఠించవలసిన సదాచారము ఏది అంటే మౌనమే పరమ శాశ్వత స్థితి. వేదాంగాలు, శాస్త్రాలు, నిగమాలు, ఆగమాలు, పురాణాలు ఇవి అన్నీ కూడా చెప్పిన సిద్ధాంత సారం ఏమిటి అంటే మౌనమే. అదే దాని యందు స్థితమై ఉండడమే, అదే పరమశాంతి తప్ప మరొకటి ఏది కాదు అని తెలుసుకోవాలి. అందుచేత మనోనాశనమే పరిపూర్ణ మౌనమని శ్రీ భగవాను నేనెవరు అనే గ్రంథంలో ఉపదేశించిన సత్యమే ఈ పదములో కూడా మనకి వివరించారు. మనోనాశనమే పరిపూర్ణమైన మౌనం, నేనన్న తలంపు లేకపోవడమే పరిపూర్ణమైన మౌనము అని శ్రీ భగవాను
దాన్ని చెప్తూ నేనెవరు అనే గ్రంథంలో ఉపదేశించిన సత్యమే ఈ వచనంలో కూడా వివరించారు. అదే ఆ పరమౌన వేదాంగాలు, సమస్త శాస్త్రాల సారాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, అన్ని పవిత్ర గ్రంథాలు యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? అహంతాభావన నశించిన పరమ మౌనమే, పరమ శాంత స్థితే అని అన్ని తెలియజేస్తున్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మార్థ కామాలు అనే మూడింటిని పూర్తిగా వదిలేస్తే శాంతిప్రదమైన మోక్షస్థితి కలుగుతుంది. మోక్షాన్ని కొత్తగా కలిగించుకోక్కర్లేదు. ధర్మ అర్థ కామాలు మూడింటిని వదిలేస్తే ఉన్నది మోక్షమే. ధర్మం కూడా వదిలేయాలండి. పోనీ అర్థం అంటే ధనం అనుకోండి, కామం అంటే కోరిక అనుకోండి. ధర్మాన్ని కూడా వదిలేంటే నువ్వు అర్ధకామాన్ని వదిలేస్తే ధర్మమే మిగులుతుంది. కాబట్టి ధర్మయుతమైన అర్ధకామాలని పొందు అన్నారు. కాబట్టి మొదటిదైన ధర్మము, ఆఖరిదైన మోక్షము, మధ్యలో ఉన్న అర్ధకామాల వలలో పడితే ధర్మం కాస్త అధర్మం అవుతుంది, మోక్షం కాస్త బంధం అవుతుంది. అర్థం అంటే ధనము. ఎందుకు? కామం ఉంది కనుక, కోరికలు తీర్చుకోవడానికి ధనం కావాలి. అవునా? అన్న వాడికి ధర్మయుతమైన అర్ధకామాలను పొందు, లేకపోతే మళ్ళీ జన్మ పరంపరలో పడిపోతావు, బంధాల్లో పడిపోతావు అని ధర్మ అర్ధ కామాలు అని చెప్పారు. ఇవి అర్ధకామాలు అక్కర్లేకపోతే ధర్మము అక్కర్లేదు, మోక్షము అక్కర్లేదు. నాకు ధనము వద్దండి, ఏ కోరిక లేదండి అన్నవాడికి ఇంకా ధర్మమే ఉంటుందమ్మా. ధర్మార్థ కామాలు లేని వాడికి ఉన్న స్థితి మోక్షమే కదా, ఇక పొందవలసిందేముంది? అందుచేత ధర్మ అర్ధ కామ మోక్షాలలో అర్ధకామాలు ఉంటే ధర్మ మార్గంలో అర్ధకామాన్ని పొందు. ధర్మ అర్ధకామాలుతో పనే లేదు అంటే ఉన్నదే ధర్మం, ఉన్నదే మోక్షం. మోక్ష స్థితి పొందడమే ధర్మం అయిపోతుంది. అర్థమైందా? ధర్మార్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం అంటూ మనం సంకల్పంలో చెప్పిస్తుంటారు పూజలు చేయించేవాళ్ళు. సిద్ధ్యర్థం పూజ చేస్తున్నాను అని. అది కాదు, దాని అంతరార్థం ఇది. అర్ధకామాలు కావాలి అని మోహంలో ఉన్నావేమో, దానిని నువ్వు ధర్మ మార్గంలో సంపాదించి అనుభవించు. అలా అనుభవించడంలో ధర్మం ఏమిటి అంటే, ఇదేది నేను కాదు, నాది కాదు, అఖండ పరమాత్మది. ఆ పరమాత్మ ఇస్తుంటే వస్తోంది అని అనుభవిస్తే అది ధర్మయుతమైన అర్ధకామాన్ని తీర్చుకోవడం. ఆ ధర్మంలో నేను కాదు, నాది కాదు అన్నది అంతర్లీనమై ఉండడం చేత ఇంకా అర్ధకామాలు కూడా తొలగిపోయి తానైన పరమాత్మే మిగులుతాడు. అదే మోక్షం. అమ్మా, ఎంత బాగా చెప్పారమ్మా. మరి అదే ఉన్నది అదే.